నమస్తే, నేను మీ అశ్విని కుమార్. నేను ఒక ముందు వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద బీజేపీ పార్టీ గురించి లోక్సభ ఎన్నికల ముందు ఏప్రిల్ నుంచి మే దాకా ఏం నడిచింది, ఎట్లా విదేశీ మీడియా కానీ విదేశీ సంస్థలు కానీ అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి సంబంధించింది అట్లా కుట్ర పన్నినాయి ఇవన్నీ అంటూ కూడా ఒక పార్ట్ 1 కింద ఒక వీడియో చేశాను. దానికి కంటిన్యూషన్ ఇది. పార్ట్ 1 ఎవరైనా మిస్ అవుతే లాస్ట్లో లింక్ ఇస్తాను. అయితే దానికి పునాది ఎప్పుడు పడింది? అసలు రాహుల్ గాంధీ ప్రస్తుతం రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ 2023లో యూకే విజిట్ చేశారు. యూకే విజిట్ చేశాక అది జరిగిన కొన్ని రోజులకే బీబీసీ ఒక డాక్యుమెంటరీతో బయటకు వచ్చింది. ఆ డాక్యుమెంటరీ ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ మీద జీనోసైడ్, ఇండియాలో జీనోసైడ్ జరుగుతోంది ముస్లిమ్స్ మీద ఇదంతా అంటూ కూడా ఆ డాక్యుమెంటరీలో ఎప్పుడో జరిగిన 21 సంవత్సరాల కిందట అంటే 2002లో జరిగిన గుజరాత్ రైట్స్ మీద వాటి మీద అంతా కూడా టెలికాస్ట్ చేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వానికి అప్పుడు దాంతో ఏం సంబంధం లేదని కోర్టులన్నీ తీర్పు ఇచ్చినా కూడా దాన్ని రెలెవెన్స్గా తీసుకుంటూ ఒక డాక్యుమెంటరీ చేసింది. మోడీ ప్రభుత్వం కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంది. 21 సంవత్సరాల నుంచి కూడా దీని గురించి ఇంత ప్రచారం చేసి ఇట్లాగే ఇంకా ఆయన గురించి ఇదే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. గోద్రా ఇన్సిడెంటు లేకపోతే గుజరాత్ రైట్స్ అంటూ కూడా సమాధానాలు చెప్పి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంది. ఇంకా అట్లాంటిది యాంటీ ఇండియా ప్రాపగాండా గురించి కూడా పెద్ద ఆపలేకపోయింది మోడీ ప్రభుత్వం. ఫారిన్ మీడియాకు బాగా తెలుసు భారతదేశంలో ఆ సాఫ్ట్ టార్గెట్ ఏంటి, దేని మీద దెబ్బ కొడితే కరెక్ట్గా ప్రభుత్వాలు పడిపోతాయి లేకపోతే ప్రజల్లో ఆలోచన ఎట్లా రెచ్చగొట్టచ్చు అన్నది. దానికి ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నది కూడా కమ్యూనల్ రైట్స్, సొసైటీలో డివిజన్, ఈ రెండు అనేది ఒక టార్గెట్ కింద పెట్టుకునే విదేశీ మీడియాలు. అయితే మనం బాగా తెలుసుకోవాల్సింది ఈ లైన్ అనేది ఎప్పటి నుంచి నడుస్తుంది అసలు. విదేశాలు ఇట్లా దీనికి సంబంధించి కానీ కమ్యూనల్ రైట్స్ మీద కానీ భారతదేశంలో అదేం మొదటిసారి కాదు, అంతకుముందు బ్రిటిషర్స్ పరిపాలన ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంది. ఉదాహరణకు ముంబైలో 1832లోనే జరిగింది, 1851లో జరిగింది, 1857లో జరిగింది, 74లో జరిగింది, సాలెంలో 1882లో జరిగింది, పెషావర్లో జరిగింది 1910లో, బెంగాల్ పంజాబ్ ముల్తాన్లో 21, 22లో జరిగింది, 26లో జరిగింది. అట్లాగే చాలా 1946 లోపల బెంగాల్లో, వారణాసిలో ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు జరిగినాయి. అయితే ఇవన్నీ కూడా బాగా మలబార్ రెబెలియన్ అప్పుడు 1920-21లో జరిగింది. అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మలబార్ రెబెలియన్ జరిగినప్పుడు హిందూ కన్వర్షన్స్ ఎక్కువ జరిగినాయి ముస్లిమ్స్లోకి. 1920-21 దాదాపు 10,000 మంది పైన కూడా చనిపోయారు. లక్షల మంది అప్పుడు డిస్ప్లేస్ అయిపోయారు. మహిళల మీద కూడా లైంగిక వేధింపులు కూడా జరిగినాయి. ఇదంతా మనకి గత చరిత్ర అంతా చెప్తూనే ఉంది. బ్రిటిషర్స్ పరిపాలన నుంచి కూడా వాళ్ళు వేసిన పునాదే ఈ కమ్యూనల్ రైట్స్ తీసుకురావటంలో కానీ ఇలాంటి దాన్నే ఫాలో అయింది. అదే టార్గెట్ నడుపుకుంటూ వచ్చింది బీబీసీ లాంటి సంస్థ కూడా. అట్లాగే పోనీ ఆ తర్వాత ఏమన్నా అయిందంటే ఆగ్నేయ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడిచినప్పుడు కూడా కాంగ్రెస్లో కూడా అహ్మదాబాద్లో 1969లో జరిగినాయి, జలగాంలో 1970లో జరిగింది, దాదాపు 100 మంది చనిపోయారు. మొరదాబాద్లో 1980లో జరిగినాయి, భివాండీలో 84లో జరిగింది, ఢిల్లీలో ఎవరు మర్చిపోలేరు 84లో జరిగింది, అహ్మదాబాద్లో 85లో జరిగింది, ఢిల్లీలో 1990లో జరిగింది, హైదరాబాద్లో జరిగింది 1990లో, సూరత్లో 92లో, అట్లాగే 93లో కూడా 1993లో ముంబైలో జరిగింది. ఇవన్నీ కాకుండా ప్రెసిడెంట్ రూల్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ సెంటర్లో ఉండి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కూడా అస్సాంలో 1983లో జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. 1800 మంది పైన ప్రాణాలు కూడా కోల్పోయారు. కాన్పూర్లో జరిగింది 92లో, భోపాల్లో జరిగింది 92లో 143 చనిపోయారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో జరిగింది. అదే బీజేపీ 10 సంవత్సరాల పాలన 2014 నుంచి తీసుకుంటే కనుక ఓన్లీ నార్త్ ఈస్టు అట్లాగే ఢిల్లీలో 2020లో జరిగింది. అది కూడా కరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనకు ముందు జరిగింది. యాంటీ సిఏఏ ప్రొటెస్ట్లు అని జరిగినాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి రిలేటెడ్ రైట్స్ కిందని చెప్పి అప్పుడు జరిగి 54 మంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. ఇదంతా కూడా ఫారిన్ డిగ్నిటరీ విజిట్ జరిగే ముందే
మన భారతదేశంలో గల కొన్ని శక్తులు, విద్రోహ శక్తులు అని చెప్పచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్స్టిగేట్ చేశారు ఆ రైట్స్ అంతా కూడా. ఇవంతా జరిగింది. ఇవంతా కూడా వెస్టర్న్ మీడియాకి ఆర్టికల్స్ రాయటానికి, అట్లాగే ఫ్యాసిస్ట్ అంటూ మోడీని ఫ్యాసిస్ట్ ఇండియన్ గవర్నమెంట్ అని, హ్యుమానిటీ థ్రెట్లో ఉందని, ఇలాంటివన్నీ కూడా గతంలో వేరే ప్రభుత్వాలు లేకపోతే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు జరిగినవి అవన్నిటిని కూడా కోట్ చేస్తూ ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాన్ని మీద ఆర్టికల్స్ రాయటం మొదలుపెట్టినాయి. ఇవే పోనీ ఏమన్నా ప్రపంచంలో జరుగుతున్న అన్ని దేశాల మీద, ఉదాహరణకి సౌదీ అరేబియాలో కానీ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమెన్, వాళ్ళు ఎప్పుడూ కూడా రెఫ్యూజీలను ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయరు ఈ దేశాలు. కానీ అక్కడ దాని మీద మాత్రం ఒక్క ఆర్టికల్ పబ్లిష్ చేయరు, ఒక డాక్యుమెంటరీ కూడా చేయరు. అట్లాగే పోలాండ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్ వీళ్ళందరూ కూడా అసైలం సీకర్స్ అంటాం ముస్లిమ్స్ను, వాళ్ళని అసలు రెఫ్యూజీల కిందే తీసుకోరు ఈ దేశాలు. లా అండ్ ఆర్డర్ వంకతో ఏదైనా దాని మీద కూడా ఎక్కడ ఒక డాక్యుమెంటరీ చేయటం కానీ లేకపోతే ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయటం కూడా ఉండదు. అంతేకాదు చైనాలో స్టేట్ స్పాన్సర్డ్ జీనోసైడ్ అంటాము, టిబెటియన్స్ మీద, అట్లాగే జిన్జియాంగ్లో కూడా ముస్లిమ్స్ మీద, వీళ్ళు అది జరిగిన దాని మీద కూడా ఎప్పుడూ కూడా జీనోసైడ్ అక్కడంతా జరుగుతూనే ఉంది. దాని మీద కూడా ఐటమ్స్ ఎక్కడా రాయరు. 2023లో కూడా ఆస్ట్రేలియన్స్ రిజెక్ట్ చేశారు ఇండిజినియస్ సిటిజన్స్ అని. ఆస్ట్రేలియాలో ఉండి వెళ్ళిన వాళ్ళకి, ఆస్ట్రేలియాలో వాళ్ళకే కూడా సిటిజన్షిప్ లాపింది, దాని మీద కూడా రాయరు ఆర్టికల్స్. న్యూజిలాండ్ మీద కూడా రాయరు. ఇవన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఇంకా అట్లాగే కెనడాలో కూడా సిటిజన్షిప్ ఇవ్వట్లేదు, జీనోసైడ్ నడుస్తూనే ఉంది, దాని మీద కూడా రాయని ఈ బీబీసీ లాంటివి కానీ ఫారిన్ మీడియా అంతా కూడా పూర్తిగా భారతదేశం మీద ఫోకస్ పెట్టినాయి 2024 లోక్సభ ఎన్నికల మీద. ఎక్కడే మొదలైంది ది గ్రేట్ గేమ్ అనొచ్చు. ది గ్రేట్ గేమ్ ఏంటి అసలు? ఈ గ్రేట్ గేమ్ ఇది అసలు ఎవరు కాయిన్ చేశారంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కాయిన్ చేసింది. బ్రిటిషు రష్యన్ రైవల్రీ ఉన్నప్పుడు 20వ సెంచరీలో. దేని గురించి? ఇండియా, ద రైజ్ ఆఫ్ ఇండియా, వీళ్ళకి మెయిన్ అది ది రైజ్ ఆఫ్ ఇండియా కోసం అని చెప్పి ది గేమ్ చేంజ్ అనే ఒక వర్డ్ని తీసుకొచ్చింది. ఇది కూడా ఎందుకంటే భారతదేశము కాంపిటీషన్ రాబోయే రోజుల్లో వెస్ట్కి, చైనాకి, ఇండియాకి, భారతదేశానికి, వీటి ముగ్గురు మధ్య కూడా పెద్ద కాంపిటీషన్ ఉండబోతోందని చెప్పి వాళ్ళకి అర్థమైంది విదేశీ మీడియాకి. చైనా లాంటిది డిక్టేటర్షిప్ అనే చెప్పచ్చు. వాళ్ళ దేశంలో ఎక్కడ ఇంటర్నెట్లు ఉండవు, వైఫైలు ఉండవు, బయట ఏవి అలో చేయరు, వాట్సాప్స్ ఉండవు, ఉండవు, వాళ్ళ దేశం వరకే ఉంటుంది. వాళ్ళ లాస్ చాలా హార్ష్గా ఉంటాయి. అయినా కూడా ఎక్స్టర్నల్ మీడియాని ఎక్కడా కూడా వాళ్ళు అసలు అలో చేయరు. చైనా లాంటి దేశంలో దాని గురించి రాయరు. ఇండియా ఒక్కటి ఏంటంటే అది ప్లస్ అనాయాలో మైనస్ అనాలో మనకి అదొక పెద్ద డెమోక్రటిక్ కంట్రీ మన భారతదేశము, ఓపెన్ సొసైటీ అని చెప్పచ్చు. ఎక్కడైనా సరే వెస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చినా, చైనా వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మనం కాదనలేము. మనది డెమోక్రటిక్ కంట్రీ. ఏ మీడియా వచ్చినా లేకపోతే విదేశీ సంస్థలు పెట్టుబడులకు వచ్చినా, ఏదొచ్చినా కూడా మనది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటాము. ఎక్కడ మాట్లాడము. చైనాతో పోల్చినా కూడా వాళ్ళ లాస్, రూల్స్ వేరు. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా మీడియా వేరే దేశాల గురించి మాట్లాడకపోయినా మనం అన్నీ భరించాలి, ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ అని. కానీ ఎందుకు ఇండియానే ఎందుకు? జర్మన్ మ్యాగజైన్ డెర్ స్పీగల్ అది అసలు ఇండియాని ఓవర్ క్రౌడెడ్ అని ఒక పెయింట్ గీసింది. అన్డెవలప్డ్ అని చెప్పి ఒక పెయింట్ బొమ్మ గీసి వ్యంగ్యంగా ఒక కార్టూన్ కూడా రిలీజ్ చేసింది. అన్నిటికీ కారణం ఏంటంటే ఎకనామిక్ ప్రపంచ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2027 నుంచి 29 మధ్యలో భారతదేశం 3rd లార్జెస్ట్ వరల్డ్ ఎకానమీ అవుతుందన్నది వాళ్ళకు ఒక హింట్, ఇండికేషన్ ఉంది. బ్లూంబర్గ్ స్టడీ కూడా అదే రివీల్ చేసింది. వరల్డ్స్లో నెంబర్ 1 జీడిపి అవ్వచ్చు 2028లో అన్నది బ్లూంబర్గ్లో ఒకటి వచ్చింది. చైనాను కూడా భారతదేశం దాటిపోతుంది అన్నది కూడా బ్లూంబర్గ్ ఒక ఆర్టికల్ ఇచ్చింది. 142 కోట్ల మంది ఉన్న మన భారతదేశం హ్యూజ్ మార్కెట్ ఉంది భారతదేశంలో వెస్టర్న్ గూడ్స్కి, వీటన్నిటికీ. ఇండియా ఎప్పుడైనా లీడింగ్ సోర్స్ అవుతుంది ప్రపంచంలో. స్కిల్డ్లో కానీ మ్యాన్ పవర్ అనేది వాళ్ళకి ఒక భయం ఉంది. ఇవన్నీ కాకుండా వీళ్ళందరికీ ఇలాంటివి ఆపటానికి, దీనికన్నిటికీ ఒక పర్సన్ కావాలి. ఒక పర్సన్కి లిఫ్ట్ ఇస్తే, మోడీకి కౌంటర్గా ఒక అతనికి లిఫ్ట్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయంటూ ఆ లిఫ్ట్ ఇచ్చిన పర్సన్
ఇప్పుడు అందరికీ తెలిసిందే మోడీకి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వటం మొదలుపెట్టిన విదేశీ మీడియాలంతా కూడా ఎకనామిక్ కిల్ చేయాలి భారతదేశాన్ని, ప్రపంచంలో ఎక్కడ ఎదగటానికి లేనీయకుండా అని. మనకి ఇదంతా కూడా అసలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిస్తా ముఖర్జీ ఆ బుక్లో ప్రణబ్ మై ఫాదర్ అనే బుక్ రాశారు ఆవిడ. ఆ బుక్లో ఆవిడ క్లియర్గా చెప్పింది, ప్రణబ్ ముఖర్జీ రాహుల్ గాంధీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారని, రాహుల్ గాంధీకి ఎక్కడా కూడా ప్రైమ్ మినిస్టర్ రన్నింగ్ పిఎంఓ ఆఫీస్ని రన్ చేసే అంత క్యాపబిలిటీ లేదని, రాహుల్ గాంధీని క్యాబినెట్ జాయిన్ అవ్వమన్నా కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందన్నా కూడా రాహుల్ గాంధీ ఈయన సలహాని పెడజమని పెట్టారని, ఇవన్నీ కూడా ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిస్తా ఆమె రాసిన పుస్తకంలో క్లియర్గా ఉంది. సో ఇలాంటి వీక్నెస్ ఉన్న పాయింట్స్ అన్నిటినీ పట్టుకుంది విదేశీ మీడియా. అలాంటి క్యాండిడేట్ కావాలి, అలాంటి క్యాండిడేట్కి లిఫ్ట్ ఇవ్వాలి, నరేంద్ర మోడీకి యాంటీగా అతనికి తీసుకొని రావాలి, నరేంద్ర మోడీ మీద డిఫేమ్డ్ ఆర్టికల్స్ రాయాలి, డాక్యుమెంటరీస్ తయారు చేయాలి. ఇవన్నిటికీ 2023లోనే పునాది పడింది. 24 ఏప్రిల్ నుంచి కూడా స్పీడప్ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా మెయిన్ రీజన్ దీని అన్నిటికీ ఏంటంటే వీళ్ళు ఆ వెస్టర్న్ ఎజెండాని తీసుకొని రావాలి. వెస్టర్న్ ఎజెండా తీసుకురావటానికి అన్నిటికీ కూడా వీళ్ళకి కావాల్సిన వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తికి విదేశాలతో మంచి సంబంధాలు ఉంటాయి, ఏదైనా కాదండు. అలాంటి వ్యక్తిని కనుక భారతదేశంలో ప్రధానమంత్రిని చేస్తే విదేశీ సంస్థలు కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోకి రావచ్చు, అలాగే భారతదేశపు ఎకానమీని దెబ్బకొట్టచ్చు. ఇలాంటివన్నీ అంటూ కూడా వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. యూరోప్ బేస్డ్ డిస్ఇన్ఫో ల్యాబ్ అనేది ఒక 85 పేజీల అనాలిసిస్ రాసింది. ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ 2024 ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ ఉంది అని చెప్పి కూడా క్లియర్గా రాసింది. ఆ ఇన్విజిబుల్ హ్యాండ్ ఎవరు అనేది కూడా చాలా ఉన్నాయి. నేను పేర్లన్నీ చదవటానికి, ఎందుకంటే అన్ని పేర్లు చదవటానికి ఇక్కడ మనం ఓపెన్ అవుట్ కాకూడదు. కాకపోతే ఒక్క పేరు అయితే పబ్లిక్గా అందరికీ తెలిసిందే, జార్జ్ సోరోస్ది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ OSF అని చెప్పచ్చు. ఇంకొకటి కూడా చెప్పచ్చు, ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ పొలిటికల్ సైంటిస్ట్ క్రిస్టఫర్ జాఫర్లెట్. వీళ్ళంతా రిపోర్ట్ ప్రకారం ఏం రాశారంటే, ఇంకొకటి ఏం జరిగింది ఈసారి లోక్సభ ఎలక్షన్ల కంటే ప్రొపగాండా వీళ్ళకి బాగా అవకాశం దొరికింది. 44 రోజులు ఈసారి ఎన్నికలు జరిగినాయి. అంతేకాకుండా ముందు 6 నెలల నుంచి అట్లాగే ఆ 44 రోజులు ఎన్నికల మధ్యలో ఈ వెస్టర్న్ మీడియా అంతా కూడా బాగా ఉపయోగించుకుంది. అందులో క్రిస్టఫర్ జాఫర్లెట్ అయితే క్యాస్ట్ సెన్సెస్ అనే దాన్ని ఒకటి తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో కింద పెట్టాలి ఇవన్నీ కూడా అనే దానిలో కూడా ఆయన పాత్ర ఉన్నదన్నది కూడా బహిర్గతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ క్రిస్టఫర్ జాఫర్లెట్ కానీ వీళ్ళందరూ కూడా అన్ని ఫాల్ట్ లైన్స్ తీసుకున్నారు ఇండియన్ సొసైటీ మీద, అట్లాగే ఇండియన్స్ దానికి పడిపోతారని. అంతేకాకుండా క్రిస్టఫర్ జాఫర్లెట్ ఫ్రెంచ్ ఇండాలజిస్ట్, ఆయన ముస్లిమ్స్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ హిందూ మెజారిటేరియనిజం అని, ఈయన ఎవరంటే బాగా ఫండ్స్ కూడా వస్తుంటాయి, ఆ సంస్థ పేరు చెప్పకూడదు, ఇలాంటివన్నీ రాసుకుంటూ వచ్చారు. యాంటీ ఇండియా ప్రాజెక్ట్స్ మీద కూడా అందరూ కూడా ఈయనకు ఫండింగ్ చేస్తూ వచ్చారు. ఇంకొక పెద్ద విషయం అప్పుడే పూర్తి అవ్వలేదు. బీజేపీ అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేదు. దాదాపు 300 అనుకున్నారు, కానీ వీళ్ళందరి వల్ల 240 అట్లాగే ఆగింది. ఎన్నికలు అయిపోయాక కూడా వీళ్ళ ప్రయత్నాలు ఎక్కడ ఆపకుండా చైనీస్ మీడియా ప్రొఫెషనల్ ఉన్న హ్యూ జిన్జిన్, ఆయన ఎన్నికలు అయ్యాక కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆయన రాశాడు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్డ్ విక్టరీ ఫర్ ది 3rd టైమ్ బట్ ఇట్ సీమ్స్ మోర్ లైక్ ఏ లాస్. వన్స్ మోడీ బికమ్స్ వీక్, వాషింగ్టన్ మే అసెస్ హిజ్ లాంగ్ టర్మ్ వాల్యూ. ద ఎలక్షన్ మార్క్స్ ఏ టర్నింగ్ పాయింట్ ఫర్ మోడీ ఫ్రమ్ స్ట్రాంగ్ టు వీక్. ఇప్పటికీ కూడా విదేశీ చైనా లాంటి దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి భారత్ని వీక్ చేయాలని. ఇప్పటికీ వాళ్ళ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాక కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఇలిసిట్ ఫండ్స్ అన్నీ ఎట్లా తీసుకొచ్చారు, హవాలా రూపంలో ఎంత ఫండ్స్ వచ్చినాయి భారతదేశంలో, అట్లాగే ఫండ్స్ అన్నీ ఇల్లీగల్గా, అట్లాగే నార్త్ ఈస్ట్లో పీస్ని డిస్టర్బ్ చేయటం, పంజాబ్లో రీసెంట్గా ఈ మధ్య జరిగినాయి కొన్ని, అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇందాక చెప్పినట్టు ద గేమ్ చేంజ్, ద గేమ్ ప్లాన్. కాకపోతే ఇప్పుడు చూడాలి ఇండియా అంత లక్కీగా ఉంటుందా ఇదన్నీ అనేది చూడాలి.
ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా, డీప్ ఫేక్స్ ఇవన్నీ కూడా చూస్తే ప్రస్తుతం అయితే భారతదేశం ఆ టఫ్ టైం దాటగలదా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా వీటికి బాగా అలవాటు పడిపోయారు. ఏమన్నా సోషల్ మీడియాలో పెట్టినా కూడా, డీప్ ఫేక్ వీడియోస్ ఏం పెట్టినా కూడా అది ఎంతవరకు నిజం అనేది నమ్మకుండా, దాని వెనక ఉన్న కారణాలు కూడా ఆలోచించకుండా వీటన్నిటినీ చూసి షేర్స్ చేసుకుంటూ ఏదో జరిగిపోతుందంటూ కూడా ఊహించుకుంటూ ఎక్కువైపోయింది. అందుకే ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి సంబంధించిన దాన్ని ఆపాల్సిన ప్రయత్నం ఎంతైనా కేంద్ర ప్రభుత్వందే కాదు, ప్రతి భారతీయుడి మీద కూడా ఉంది. సో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నేను ముందు ఏ జర్నలిస్టులు చేశారు, ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చేశారు అనేది ఆ వీడియో చేశాను. ఈ వీడియోలో ఎట్లా ముందుకొచ్చారు 2023 నుంచి, ఏ నాయకుడు విదేశీ పర్యటన తర్వాత వాళ్ళు ఎంత అగ్రెసివ్గా మూవ్ అయ్యారు, వాళ్ళు గేమ్ ప్లాన్ ఏం చేశారు అనేది అయితే ఈ వీడియోలో పెట్టాను. అయితే కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్గా మనం అందరి పేర్లు తీసుకురాలేమో, అట్లాగే నేషనల్కి సంబంధించి కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా మనం యూట్యూబ్, ట్విట్టర్ లాంటిలో, ఫేస్బుక్లో పెట్టచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్లో అన్ని పేర్లు పెడితే గైడ్లైన్స్ తర్వాత ఛానల్ని కూడా స్ట్రైక్స్ పడతాయి. కాబట్టి లిమిటెడ్గా కొన్ని పేర్లే చదివాను ఈ వీడియోలో. సో మిగతావంతా కూడా ఆల్మోస్ట్ వీక్షకులకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే, ఈ వీడియోస్ అన్నీ పెడుతుంది ఏదో ల్యాక్స్లో వ్యూస్ వస్తాయనో, లేకపోతే మనకేదో రెవెన్యూ వస్తుందని కాదు. జరిగినవి 2023 నుంచి 24 భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయటానికి భారతదేశంలో ఉన్న శక్తులే కాకుండా, యాంటీ నేషనల్సే కాకుండా, వాళ్ళకి అట్లా విదేశీ శక్తులు తోడ్పాటు అందించినవి, వాళ్ళ రోల్ ఏంటి అన్నది చెప్పటమే నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.